నమస్తే జనసంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం। ఎలాంటి కష్టాలు వచ్చినా ఎదురుటి గద్దారే మండల అయ్యే వరకు విడిచిపెట్టాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాం। అలాగే జిల్లా సాగర్ కమిటీ వాళ్ళు కూడా ఆదోని జిల్లా కావాలని చెప్పి దాదాపు 8 గంటలు పచ్చికొండ ఆదోలు 8 గంటలు మండాయ ఈ కాన్స్టిట్యూషన్ అంతా తిరిగి ఇంటింటికి నిన్న ఆదోలు పోయారు। మన నూరామద్ గారు అయితేనేమి ఆదిరెడ్డి గారు అయితేనేమి ఇలాగే ప్రతి ఒక్కరూ మనది కాదు, ఇది మనందరిది, మన 5 తాలూకాలు కలిసి ఆదోని జిల్లా కావాలి। జిల్లా అయితే ఆదోని చాలా వెనకబడింది, ఈరోజు ఇది ఒక సబ్ డివిజన్ ఆదోని। అలాంటి పరిస్థితుల్లో ఆదోని జిల్లా అయితే ఎంప్లాయ్మెంట్ అయితేనేమి ఈరోజు మనం చూస్తున్నాం, దాదాపు 60 సంవత్సరాలు చూస్తున్నాం ఆదోని ఎక్కడ ఉంది, భూమి అక్కడే ఉంది। ఎవరు వచ్చినా ఏం చేయలేరు, దాచుకో దోచుకో, ఇవి రెండు తప్ప గెలిచిన వాళ్ళంతా ఈ రెండే వాళ్ళ మనసులో పెట్టుకునే దాచుకో దోచుకో। ప్రతి ఒక్కరు అభివృద్ధి చేస్తాం వస్తారు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు। ఈవెన్ చిన్న చిన్న బ్యాక్వర్డ్ చేసేదానికి కూడా చేత కావడం లేదంటే మీరు ఆలోచించే రాజకీయాలకు వ్యాపరిస్తున్న ఉన్నారు ఆధునిక నియోజకవర్గంలో। ఇది వేదిక కాదు, ఒకరి పైన బేస్ చేసేది రాజకీయం గురించి మాట్లాడేది। మనము ఈరోజు పెద్ద అరివాళ్ళ గురించి మాట్లాడుతున్నాం, పెద్ద అరివాళ్ళు తప్పకుండా మేము మండల కావాలని చెప్పి లాస్ట్ వరకు ప్రయత్నం చేస్తాం, తప్పకుండా అవుతుందని చెప్పి ఆ నమ్మకం ఉంది। ఎందుకంటే ఆదిరెడ్డి గారు ఆయన కాంట్రాక్ట్ కోసం అయితేనేమి కొన్ని ప్రాజెక్ట్స్ అయితేనేమి చాలా పోరాడుతున్నాడు ఆయన। మన కర్నూలు నంద్యాల జిల్లా దశరథ్ రెడ్డి గారు నాకు పాత మిత్రుడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ ఉన్నాడు, ఆయన జనరల్ సెక్రటరీ, నేను జనరల్ సెక్రటరీ, ఆయన ఆదోని ఇన్ఛార్జ్ ఉన్నాడు, నేను నంద్యాల ఇన్ఛార్జ్ ఉన్నాను। అప్పుడు చాలా క్లోజ్, ఎక్కడ నేను నంద్యాల పోయినా వాళ్ళ ఇంట్లోనే భోజనాలు కానీ పనులు కానీ అలాంటి వ్యక్తి ఈరోజు ప్రెసిడెంట్ అయ్యాడు రాయలసీమకు। అలాగే ఆదిరెడ్డి గారు కూడా అందులో భాగంగా చాలా ప్రయత్నం చేస్తున్నారు। అలాంటి వాళ్ళకు మేము సపోర్ట్ చేయలేదు, రైతుల కోసం పోరాడే వాళ్ళకి ఎప్పటికీ సాయం చేయాలి, వాళ్ళు ఎప్పటికీ నీళ్ళ కోసము రైతుల కోసమే కొట్లాడుతుంటారు। ఒక డెవలప్మెంట్ కోసం రోడ్స్ అయితే అరివాణం సిరుప రోడ్డు చాలా బ్యాడ్ అవుతాయండి, ఆదోని నుంచి తిరుగు సిరుపులో। అప్పుడు కూడా ఆయన పెద్ద హెడ్ క్వార్టర్స్ లో నిరాలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరు పిలిపించి అక్కడ మీటింగ్ జరగడం జరిగింది। ఇలాంటి ఎన్నో సమస్యల కోసం పోరాడుతున్నారు ఆదిరెడ్డి గారు। ఆయన ఏది గురించి ఈరోజు ప్రజల కోసం, ప్రజల సర్వీస్ కోసం, ప్రజల అభివృద్ధి కోసం పోరాడుతున్నారంటే ఆయన దేవుడు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఇవ్వాలని చెప్పి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం। అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్ళ రైతులు మాత్రము అన్ని పనులు పెట్టి ఈరోజు పెద్దవాళ్ళ కోసం చాలా ప్రయత్నం చేస్తున్నారు। నేను చాలా దాదాపు 6 నెలలు చూస్తున్నా, చూడండి ఈ లెటర్ ద్వారా అయితేనేమి, కలెక్టర్ అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, డిప్యూటీ ముఖ్యమంత్రి, ప్రతి ఒక్కరికి రాజకీయంగా అయితేనేమి, అధికారులకు అయితేనేమి, ప్రతి ఒక్క ఆదిరెడ్డి గారు లెటర్ ద్వారా చెబుతూ దీన్ని సాధించేవాళ్ళు విడిచిపెట్టాలని మనసులో పెట్టుకున్నాడు, తప్పకుండా సాధిస్తానని చెప్పి సాధించే వరకు ప్రతి ఒక్కరిలో అవేర్నెస్ రావాలి రైతు సోదరులు। మనం ఆ పెద్ద వాళ్ళకు వచ్చినటువంటి విలేజెస్ వాళ్ళంతా తప్పకుండా రావాలి, ఆయన మద్దతు ఇవ్వాలి, సాధించే వరకు ఏమైనా చిత్తలేదు వెనక్కోవాలని చెప్పి ఈ మీడియా ద్వారా ప్రతి ద్వారా తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన
ఆదిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వేదికపైన ఉన్నటువంటి చాలా క్లుప్తంగా పెట్టాము. ఎందుకంటే మోదీ గారికి అవసరమైతే హిందీలో ట్రాన్స్లేట్ చేసి కూడా మేము ఆయనకు ఈమెయిల్ పంపడానికి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఏమాత్రం ఏ గవర్నెన్స్ తెలియదు కానీ ఆ ప్రయత్నం అయితే చేస్తాం. దీన్ని యథాతథంగా చెబుతాను సార్. పత్రికలో కొనదంటే ఇది టోటల్గా ఏదైనా ప్రింట్ అయ్యేటట్టు ఒక అవకాశం చూడండి అని చెప్పేసి పదే కోరుకుంటున్నాం. ఎందుకంటే మా సమస్యలు చాలా న్యాయమైనవి. భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి బహిరంగ రేఖ. అయ్యా నమస్తే. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభ నిర్వహించడానికి కూటమి పాలిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాయలసీమ, ప్రత్యేకించి వలసలకు ప్రసిద్ధి చెందిన ఆదోని పట్టికొండ రెవెన్యూ డివిజన్ కలిగిన కర్నూలు జిల్లాను ఎంపిక చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అంగీకరించిన తమరికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా సమస్యలు అనంతం. వాటి పరిష్కారానికి పరిపాలనా సంస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావనలో ఉంది సార్. దీని కమిటీ కూడా వచ్చింది, ఎందుకో ఆగిపోయింది. ఉన్న ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు, రాష్ట్రంలో 42 గ్రామాలు 130 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఆదోని మున్సిపాలిటీకి ఒకే తహసీల్దార్ ఉన్న వింత పరిస్థితి గుర్తించి పునర్విభజన గురించి అసెంబ్లీలో పలు సందర్భాల్లో జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు ప్రస్తావించిన ఆదోని మండల పునర్విభజనలో అంతర్భాగంగా పెద్దారివాణం కేంద్రంగా కొత్త రెవెన్యూ మండలం ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి లేఖ ద్వారా కోరుతున్నాం సార్. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రికి ఇంటర్వ్యూ కష్టం. మన అసెంబ్లీ పోయినాం మేము, కానీ వీలు పడలేదు, వేరే అంతా కలిసినాం. తర్వాత క్లుప్తంగా ఈ ప్రాంత సమస్యలు. ఆదోని రెవెన్యూ డివిజన్ 1953 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నిర్లక్ష్యానికి గురి చేయబడింది. ఇది వాస్తవం. బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడు ఆదోని కింగ్. రాయలసీమలో ఎక్కువ వలసలు పోతున్న ప్రాంతం మనది. ఈరోజు పేపర్లో బ్రహ్మాండంగా వచ్చింది, మనకు జ్యోతిని వచ్చింది అనుకుంటారు. ఈరోజు పోతున్నారు చింతకుంట కోసి దగ్గరది. తర్వాత రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత గల ప్రాంతం మంత్రాలయంలో కోసిగిలో ఉంది. అతి తక్కువ వర్షపాతం గల ప్రాంతం ఆలూరులో ఉంది. వజ్రాల నిక్షేపాలు, బంగారు ఖనిజాలు ఉన్న ప్రాంతం కూడా పట్టుకుండా త్వరలోనే అక్కడ బంగారు కూడా వెలికి తీసేటువంటి కార్యక్రమం చేసినటువంటి సంస్థకు, దానికోసం ప్రభుత్వానికి ధన్యవాదాలు. తర్వాత చేనేత సహకార రంగంలో జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఉన్న ఎమ్మెల్యేలో చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయిన పరిస్థితి. మార్చని సోంప గారి పేరుతో అప్పట్లో హైదరాబాద్లో మార్చని సోంప భవన్ ఉందండి, గర్వకారణం ఆ రోజు హ్యాండ్లూమ్. కానీ అటువంటి పరిస్థితి ఉంది. తర్వాత సాగునీరుకు వస్తే తుంగభద్ర దిగువ కాలువ, ఎగువ కాలువలో ఉంది సార్ ఆలూరులో, నీరందని పరిస్థితి. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకము కుడిగన్మ కింద పూర్తి స్థాయిలో నీరు ఉపయోగించిన పరిస్థితి. వేదవతి రాజుని కొండ కుడి కాలువ ప్రాజెక్టు అర్ధంతరంగా నిలిచిపోయినాయి. 2 కూడా జగన్మోహన్ ఉన్నప్పుడు 2 స్టార్ట్ అయ్యాయి, 2 వెళ్ళిపోతున్నాయి. కేటాయింపుల కంటే ఎక్కువగా కృష్ణానది ద్వారా సముద్రం పాల్గొంటున్న నీటిని మేలినూరు వద్ద వరద కాలువ నిర్మాణం గురించి ఆలోచించిన ప్రశ్న చాలా ప్రధానమైంది. మనం 100 టీఎంసీల నీళ్ళు ఈరోజు మనం సముద్రంలో పోతుంటే అందులో తుంగభద్ర నుంచి దాదాపు కొన్ని 300 టీఎంసీ నుంచి 500 టీఎంసీలు పోతున్నాయి. అందుకోసమే ఒక మంచి ఇంజనీర్ ఉన్నాడు సుబ్బరాయుడు అని, ఆయన సార్ ఒక మంచి నివేదిక ఇచ్చారు, ప్రతి ప్రభుత్వానికి ఇస్తున్నాడు. మేలిగనూరు దగ్గర ముఖ్యంగా ఆ విషయంలో సిబిఎం సోదరుడు పోరాటం చేస్తే వాళ్ళకు కూడా ధన్యవాదాలు. మేలిగనూరు దగ్గర వరద కాలువ నిర్మిస్తే 50,000 క్యూసెక్లతో ఈ నీళ్ళంతా కూడా ఎక్కడ దాకా పోతాయంటే కొత్తపల్లి దాకా పోతాయంట సార్ ఇచ్చాడు. అది కూడా ఏమి గ్రావిటీతో పంపింగ్ లేకుండా. తర్వాత ఆ మట్టిని ఆ సార్ చెప్పేది ఏమిటంటే ఎమ్మినూరు మంత్రాలయం కర్నూలు రైల్వే లైన్ కూడా పనికొస్తుందని చెప్తున్నాడు. ఇటువంటి మంచి అవకాశం ఉన్న దాని గురించి పట్టించుకోలేదు. తర్వాత కేటాయింపుల కంటే అదే 100 డీవా కింద పట్టికొండ ప్రాంతంలో చెరువులు పూర్తి స్థాయిలో పరిస్థితి. ఈ రోజు నిన్న మన ఉజ్జాదశరథ గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక ఇది చేసి ఆయన చాలా ఆవేదనతో అడిగారు. ఎవ్వరు పట్టించుకోవడం లేదే, రైతులు కూడా పట్టించుకోవడం లేదో బాధపడుతుంటే నేనైతే వ్యక్తిగతంగా సార్గా అనుసరించిన సార్ ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ప్రత్యేక రాయలసీమ అడగాలని నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పాను. సారీ, దట్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. తర్వాత రహదారులు సార్, ఈరోజు మోదీ గారు ఇచ్చినటువంటి మొత్తం ఓపెన్ చేసే దాంట్లో గుత్తి నుండి మాన్వి వరకు మంజూరైన జాతీయ రహదారి ఇవ్వడం పూర్తిగా మర్చిపోయిన పరిస్థితి. ఇది చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు ఒక్కటి లేదు సార్, మన ఆదరణ ప్రాంతానికి మోదీ గారు వస్తే ఇక్కడికి అంటే ఆదరణ ఉందో లేదో తెలియదు మాకు ఆంధ్రప్రదేశ్లో. ఆ బాధ మాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే దీని గురించి గతంలో సంజీవ్ కుమార్ గారు ఎంపీ గారు మాత్రం ఒక్కసారి ప్రశ్నించినాడు పార్లమెంట్లో, అది కూడా నేను ఫాలో అయినాను. తర్వాత ఏమీ కాలేదు. తర్వాత విద్యకు వస్తే దశాబ్దాలుగా విద్యార్థి లోకం కోరుకునే డిగ్రీ కాలేజ్ మంజూరైన స్థలం లేక
భవన నిర్మాణం జరగక అరకొరగా అడ్డే భవనంలో నడుస్తున్నది. దాని మీద చర్చ జరుగుతుంది కానీ ఇంతవరకు స్థల సేకరణ జరగడం లేదు. ఈ స్థలం విషయమే కూడా మేము సూచనలు ఇచ్చినాము. గతంలో సాయిప్రసాద్ గారికి కూడా చెప్పడం జరిగింది. అయ్యా ఇప్పుడు మధురై మాధవరం రాసినటువంటి ఆ చెత్త వేసే ప్రాంతాన్ని ఎక్కడికైనా తరలించి చాలా పెద్ద స్థలం ఉంది. దాని పక్కన రాజశేఖర రెడ్డి గారి గతంలో రాజీవ్ గృహ తీసు అన్ని మొండి కూడా కనబడుతున్నాయి. మళ్ళా టిడ్కో ఇళ్ళు, మళ్ళా జగనన్న కాలనీ. ఈ రకంగా స్థల సేకరణతో జేబులు నింపుకొని కమిషన్లు కొట్టే నాయకులంత వరకు ఈ ఆదరణ బాగుపడదనేటువంటిది నేను భావిస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు హాట్ టాపిక్ ఏమంటే మరి నేను హాట్ టాపిక్ మెడికల్ కాలేజ్ స్థల సేకరణకు అధిక నిధులు కేటాయించడంతో గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోగా అది వారు చేసిన మిస్టేక్. ఇప్పుడు వివాదాస్పదంగా మారిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి తరగతులు నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తుందా అని చూస్తున్న పరిస్థితి ఈరోజు ఆందోళన నెలకొంది సార్. వైద్య సదుపాయాలు ఇది ఇంకో ప్రత్యేకమైనటువంటిది. గతంలో మన ముఖ్యమంత్రి గారు కోట విజయభాస్కర్ గారు ఇంతకుముందు సార్ చెప్పినట్లు 1993లో సార్ 1993లో మొలగవేలి, పెద్దారివాణం, బదినాడు గ్రామాలలో పూర్తి స్థాయి భవనాలకు నల్లటప్ప కాదు మొత్తం భవనాలు రిలీజ్ చేసి భవనాలు కంప్లీట్ చేసి ప్రారంభమైన 30 పడకల ఆసుపత్రులను ఏ కారణంగా స్థాయి తగ్గించేవారికి అర్థం కాదు. నేనైతే అడిగినాను, ఇది డిపార్ట్మెంట్లో ఒక సంస్థను తగ్గించాలంటే అంత సులభం కాదు. దానిలో కోర్టు కూడా పొమ్మన్నారు. కానీ అడిగితే ఇంతవరకు 30 పడకలకు సంబంధించిన ఫైల్లే దొరకడం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. ఎందుకంటే ఇది ప్రభుత్వాలు మారిపోయిన తర్వాత ఇది ధైర్యమైన పరిస్థితి సార్. తర్వాత కోర్టు భవనాల సముదాయం అయితే అడ్వకేట్ల మధ్యలో జరిగిపోయింది. ఆరేకలని అక్కడని ఇక్కడని లాస్ట్కి వచ్చిన తర్వాత అడిషనల్ జిల్లా న్యాయస్థానంతో పాటు 4 న్యాయస్థానాలు ఉన్న పట్టణంలో 2 దశాబ్దాలుగా కోర్టు భవనం నిర్మించలేదు. అన్ని రంగాల్లో ఉన్న రుగ్మతలు పారదోలి అభివృద్ధి సాధించాలంటే ఆధునిక కేంద్రంగా నల్గొండ జిల్లా ఏర్పాటు అవసరమని చెప్పేసి పెద్దగూడెం మండల సాధన కమిటీ భావిస్తూ ఈరోజు పత్రికాముఖంగా ఈ బ్యానర్లను విడుదల చేస్తూ రేపటి నుంచి మా కార్యకర్తలు రేపు ఎల్లుండి మొత్తం ఈ 4 నియోజకవర్గాల్లో కూడా ఈ కరపత్రాలు పంచే కార్యక్రమం చేస్తాం సార్. అక్కడ ఉన్నటువంటి పత్రికా మిత్రులకు కూడా ఈ వార్తను మేము చేరవేస్తాము. మొత్తం కూడా ఈ 2 రోజులు 14, 15 2 రోజులు కూడా మన పత్రికల్లో సోషల్ మీడియాలో ఈ ప్రాంతం యొక్క దయనీయమైన పరిస్థితిని దయచేసి దీన్ని ఏ రకంగా మీ యొక్క చాకచక్యంతో మీ యొక్క స్థానికులుగా మన బాధను వినిపించడానికి ప్రయత్నం చెప్పేసి వచ్చినటువంటి అందరూ యువ మిత్రులకు యూట్యూబర్స్కు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి కూడా దాదాపు ఇంకా ఒక 7-8 మంది పిలిచినాము. వచ్చినప్పుడు మన శ్రీకాంత్ రెడ్డి గారు నా మిత్రుడు, ఆయన దీనికి బ్రహ్మాండమైనటువంటి సంఘీభావం తెలిపాడు. దాంతోపాటు ఆ రోజు వచ్చినటువంటి జనసేన నాయకుడు మల్లప్ప గారు, మరి కృష్ణమ్మ గారు, అదేవిధంగా మన మైనారిటీ నాయకుడు ఉమ్మి సలీం గారు వీరు కూడా సంఘీభావం తెలిపారు. అదేవిధంగా పక్క గ్రామాల సర్పంచులు కూడా వచ్చారు. ఇది పని వచ్చి ముందు కన్నా లేకుంటే వచ్చేవాళ్ళు మా వాళ్ళు కూడా దీనికి 30 మంది వస్తాం అంటే మేము 6 అక్టోబర్ 16 వస్తున్నాడు అయినా ఈ రోజు మేము ఉద్యోగ స్టార్ట్స్ 50 రోజులు వేస్తారు అనుకోకుండా. కరెక్ట్ మేము ఆగస్టు 28వ తేదీన మొదటిసారి మేము బైక్ ర్యాలీలో వచ్చి ఇచ్చినాము. కరెక్ట్ 50 డేస్ అయింది. 50 డేస్ కార్యక్రమం అయింది. నవంబర్ 16 శ్రీబాగుడం బడిక దినం ఉంది. ఆ రోజు కన్నా ఏదైనా జరగకపోతే ఆ రోజు కొత్త పోరాట కార్యక్రమాలు తీసుకుంటామని మనం చేసుకుంటూ ఆ కార్యక్రమాలకు ఈ ప్రాంతం ప్రత్యేకంగా ఆదోని జిల్లా ఆదోని మండలం అంటే మా పెద్దగూడెమే కాదు, పెద్దగూడెం, పెద్దగూడెము, ఆదోని అర్బన్, ఆదోని రూరల్ 4 మండలాలు చేయాలని చెప్పి మా కోరికను మీరు ప్రధానంగా తీసుకోపోవాలా. ప్రధాన స్రవంతిలో ఈ మా గొంతు వినిపించాలని చెప్పేసి మరీ నేను ఒక ఓటు చేస్తున్నా వేడుకుంటున్నాను సార్. రియలీ ఇట్ ఇస్ డ్యూటీ ఆఫ్ ది లోకల్ ధర్మంగా జీవిత ధర్మంగా భావించండి అని చెప్పేసి కోరుతున్నా. ఇది మన పని సార్. ఇది ఇక్కడ కూడా మాలో ఉన్నాయి. ఇప్పుడు మిత్రులు కూడా ఒక జేఏసీ కూడా ఏర్పడడం జరిగింది. ఆ జేఏసీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక్కడ లేకపోయినా కూడా కోదన్న గారు, తర్వాత ఆయన మన రంగన్న గారు, తర్వాత ఇంకొక మిత్రుడు బోధనము అందరూ కూడా కలిసి చేస్తున్నారు. దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మలిస్తే తప్ప కాదని చెప్పేసి నేను చెప్పిన మాట కాదు, పార్సార్థ్ గారు చెప్పిన మాట. పార్సార్థ్ గారు మాకు ఏం చెప్పాడంటే, కాకపోతే నా ఆదోని నడిపొడ్డున ఆ మరణ నిరాదీక్ష చేస్తానని చెప్పాడు. అది బాగా వైరల్ అయింది. మేము వదిలిపెట్టాం సార్. సార్ని అడుగుతాం, సార్ మీరు ఎప్పుడు కూర్చుంటారు నిర్దిష్టకు మేము మొదలు ఇస్తాం, లేదా మీ వద్ద మేమే కూర్చుంటాం. దట్ ఈస్ ద థింగ్ వీఆర్ గోయింగ్ టు ఆస్క్ హిమ్. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు, బహిరంగ సభలో చెప్పాడు, ఆయన మీద బాధ్యత ఉంది.
ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం ధన్యవాదాలు. అదేవిధంగా మాకు మంత్రులు కల్పించినాడు. త్వరలో మేము కూడా అన్నగారి సత్యప్రసాద్ అవన్నీ ఉన్నాయి, నెక్స్ట్ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఓపికగా సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం. ధన్యవాదాలండి. నమస్మాంజలిలు. ఇప్పుడు యాక్చువల్గా మనకు చాలా పెద్ద పెద్ద వ్యక్తులంతా తెలిసిన వాళ్ళంతా మాట్లాడుతున్నారు. కానీ నాకు ఒక్కటి అర్థం కానిది ఏమంటే 40 సంవత్సరాలుగా ఆదోనిలో అభివృద్ధి కుంటుపడింది అనేది ఎందుకు మన రాజకీయ నాయకులకి కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అవగాహన రావడం లేదు. ఇంత పెద్ద జిల్లా, ఇంత పెద్ద ఇన్కమ్ ఫెచ్చింగ్ అంటే ఆదాయము మన ఆదోని నుంచి మేజర్గా మనకు వస్తుండే కాన్స్టిట్యువెన్సీ మన ఆదోని కాన్స్టిట్యువెన్సీ. ఈ ఆదోని కాన్స్టిట్యువెన్సీని 40 సంవత్సరాలుగా వెనకబడింది, కుంటుపడింది అభివృద్ధి. దీన్ని అభివృద్ధి చేస్తే మనకు ఇంకా వనరులు అన్ని బాగా పెరిగి మనకు ఇంకా రెవెన్యూ వస్తుంది అనేది మన రాజకీయ నాయకులకి ఎప్పుడు అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. నా విన్నపం ఏమి అంటే ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిణామాల వల్ల ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని దగ్గరలో మనము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారే కానీ అన్ని దగ్గరలో అభివృద్ధి ఎక్కడ చేస్తున్నారో మళ్ళీ 1.5 సంవత్సరం నుంచి మనకైతే కనపడలేదు. ఒక అమరావతి ఒకటి అభివృద్ధి చెందితే మిగతా ప్రాంతాలన్నీ వెనక్కి పడుతున్నాయి కదా, అది ఆలోచించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది. సో ఆ ప్రభుత్వం మనకు ఏం చేస్తా ఉంది? ముద్దునిద్రలో ఉందా? ఇప్పుడు మనము ఇన్ని పోరాటం చేస్తా ఉన్నాము, అవును ఇది అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించాలి అని మన రాష్ట్ర ప్రభుత్వానికి మన వేదికపై నుంచి మనం కోరుకుంటున్నామండి. మన ఆదోనికి మన జిల్లా అనేది ఎంత అవసరం అంటే ఒక చిన్న మండలం కింద వచ్చే మనకు ఫండ్ మన ఆదోనికి వస్తూ ఉంది. మన ఆదోని జనాభా 2 లక్షల పైచికే ఉంటుంది. కానీ మనకు కావాల్సిన వనరులు కానీ మనకు ఫండ్ కానీ ఎంత మాత్రం వస్తూ ఉంది? ఇది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన సమయం అండి. ఇది మన జనాలు మన ఆదోని మండలంలో ఉండే జనాలు ఈ అవగాహన తీసుకొని దీన్ని ప్రతి ఒక్కరూ జనంలోకి తీసుకెళ్ళి దీన్ని ప్రశ్నిస్తే కానీ మనకు ఈ ఆదోని జిల్లా సాధించేది సాధ్యపడదు. మనం అడగంటే మన ప్రభుత్వాలు కూడా మేల్కోవు. సో దయచేసి నేను ప్రతి ఒక్కరిలో కోరుకునేది ఏమి అంటే ఇది అవగాహనలో తీసుకొని మనకు జిల్లా వస్తే ఏమొస్తుంది అని అడగొద్దండి. జిల్లా వస్తే మనకు అభివృద్ధి వస్తుంది అనేది మనము మనసులో తీసుకొని ప్రతి ఒక్కరు దీనికి పోరాడాలని పేరున మన ఆదోని జిల్లా మండలాల్లో కానీ మన 4 మండలాలు అంటే పత్తికోట కానివ్వండి, ఎమ్మిగనూరు కానివ్వండి, తర్వాత మనకు మంత్రాలయం కానివ్వండి, ఆలూరు కానివ్వండి, ఈ 4 ఆల్రెడీ మనకు మండలాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏకమై ప్రతి ఒక్క నాయకులు దీనికోసం పోరాటం జరిపించాలని నేను ఈ సభాముఖంగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.